రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే రైతులు పత్తి పంటలో ప్రధానంగా రెండు విధాలుగా పత్తి పంట ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తూ ఉంటారు. దీర్ఘకాలికంగా పత్తి పంట పండించే రైతులు కొంతమంది ఉంటే, మరికొంతమంది రైతులు సకాలంలో పత్తి పంట నాటుకొని మళ్ళీ ఈ మొక్కజొన్న పంట సాగు చేసే రైతులు కొంతమంది ఉంటారు. కాబట్టి మరి పత్తి పంటలో రెండు విధాలుగా మనం ఈ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో పంట సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే రైతులు మొక్కజొన్న పంట నాటుకోవాలనుకుంటున్నారో, మనం మార్కెట్లో కనుక చూసినట్లయితే లాంగ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్ రెండు ఉంటాయి. అందులో మరొకటి ఇంకా చూస్తే ఏ కంపెనీ అయినా కానీ పత్తి విత్తనాలు కనుక చూసినట్లయితే పెద్దకాయ సైజు, మీడియం సైజు, చిన్న సైజు. అయితే చాలా వరకు రైతులు ఈ చిన్నకాయ సైజుని ఎక్కువగా ఈ మొక్కజొన్న రైతులు నాటుకుంటూ ఉంటారు. ఎందుకంటే దీన్ని సాలపత్రిలాగా పెట్టుకొని మళ్ళీ మన సకాలంలో అనుకున్న దిగుబడి సాధించుకొని మళ్ళీ మొక్కజొన్న నాటుకుంటూ ఉంటారు. కానీ ఈ వీడియోలో మీకు బిగ్ బౌల్ అండి, పెద్దకాయ సైజు, లాంగ్ డ్యూరేషన్ కాకుండా మీకు షార్ట్ డ్యూరేషన్, త్వరగా మీకు క్రాప్ వస్తుంది, దాని సకాలంలో మీకు దిగుబడి వస్తుంది, మళ్ళీ మీరు మొక్కజొన్న వేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ విత్తనాలు కనుక చూస్తే మీకు క్రిస్టల్ కంపెనీలో CCH 369, మైకో సీడ్స్ వారి బౌన్సర్, రాశి కంపెనీలో షిఫ్ట్, ఈ పర్వతం సీడ్స్ వారి రేవంత్ ఒకటి, అందులోనే మీకు సౌభాగ్య ఒకటి. ఏవైతే 5 రకాల పత్తి విత్తనాలు ఉన్నాయో మీకు బిగ్ బౌల్ ఉన్నాయి, అంటే పెద్దకాయ సైజు. ఇవి మీకు ఎన్ని రోజుల పంటని చూసినట్లయితే మీకు 140 రోజుల పంట కాలం మీకు సకాలంలో క్రాప్ వస్తుంది. కాబట్టి ఎలాంటి గులాబీ రంగు పురుగైనా కావచ్చు, రసం పీల్చే పురుగైనా కావచ్చు, తట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు మొక్కజొన్న వేసుకోవడానికి మాత్రం అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ విత్తనాలు ఒక ఎకరానికి ఎంత పెట్టుకోవాలి, సాలు పత్తి పెట్టుకోవాలా, డబ్బు పత్తి పెట్టుకోవాలా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో వస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ మీకు ఏదైతే ఉన్నటువంటి మైక్రోసీడ్ల బౌన్సర్ అండి, అంటే మీకు తక్కువ కాలంలో పంటకు చేతికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది 140 రోజుల పంట కాలం. కాయ సైజు కూడా మీకు బిగ్ బౌల్ అండి. రైతుకు దిగుబడి పరంగా చూస్తే గత సంవత్సరంలో 18 క్వింటాలు వచ్చిన రైతులు ఎక్కువగా ఉన్నారు. 15 క్వింటాలు, 16 క్వింటాలు. ఇప్పుడు పత్తి పంట అనేసరికి చాలా వరకు రైతులకు మీరు చేసే వ్యవసాయం పైన, అదేవిధంగా మీ భూమిలో ఉన్నట్టు బలాన్ని బట్టి రైతుకు దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది, ఒక రైతుకు తగ్గుతూ ఉంటుంది. కాబట్టి రైతులు కూడా మంచి విత్తనాలు ఎంచుకున్నప్పుడు, సరైన విత్తనాలు ఎంచుకున్నప్పుడు దానికి సరైన పద్ధతిలో వ్యవసాయం చేసుకోవాలి. అదేవిధంగా భూమిలో బలాన్ని కూడా మీకు ఏ విధంగానైతే ఒక మనిషికి రక్త పరీక్ష ఎంత ముఖ్యమో, అదేవిధంగా ఈ భూమి లోపల ఉన్నటువంటి పోషకాలను కూడా మనం భూసార పరీక్ష చేసుకున్నట్లయితే భూమిలో ఏవైతే పోషకాలు లేవో అది మనం ఎక్కువ మొత్తంలో మొక్కల కన్నా అందించినట్లయితే రైతుకు మంచి లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు మరి ఈ సంవత్సరం కనుక చూసినట్లయితే ఎరువుల యొక్క రేటు కూడా పెరిగాయి. కాబట్టి అనవసరంగా ఎరువులు చేసుకునే కంటే భూసార పరీక్ష చేసుకొని మన భూమిలో ఏ పోషకాలు అయితే లేవో వాటిని కనుక వేసుకున్నట్లయితే మీకు దిగుబడి అనేది పెంచవచ్చు, పెట్టుబడి కూడా తగ్గించవచ్చు. కాబట్టి రైతులు చేసే వ్యవసాయం పైన ఆధారపడుతూ ఉంటుంది దిగుబడి అనేది. కాబట్టి ఇప్పుడు ఏవైతే ఉన్నటువంటి ఈ పత్తి విత్తనాలు మీకు అన్ని కూడా పెద్దకాయ సైజు కాబట్టి మంచి ఇక్కడ కూలి వాళ్ళు వేరేటప్పుడు కూడా ఈజీగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మీకు మోటార్ చూసినట్లయితే ఫ్లవరింగ్ స్టేజ్ అనేది దాదాపుగా మొక్క నాటిన 30 నుంచి 40 రోజుల మధ్యలో స్టార్ట్ అవుతూ ఉంటుంది. దానితో పాటు మరి ఏవైతే ఈ విత్తనాలు ఉన్నాయో ఒక్కొక్కటి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి ఇంకొకటి చూసినట్లయితే ఈ రేవంత్ అనేది మనకు పర్వతం సీడ్స్ వారిది. దిగుబడి పరంగా రైతుకు 22 క్వింటాలు, 20 క్వింటాలు వచ్చిన రైతులు కూడా ఉన్నారు గత సంవత్సరంలో. ఇది మీకు పెద్దకాయ సైజు బాగుంటుంది రైతులకు. అయితే మరి ఈ విత్తనం అనేది కనుక చూసినట్లయితే మీకు ఎక్కువ మొత్తంలో చాలా వరకు అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇందులోనే మరొకటి కనుక చూసి మనకు ఇది 140 రోజుల పంట కాలం. ఇది మనకు సౌభాగ్య అంటాం. ఇది ఎక్కువ మీకు దొరకకపోవచ్చు. రేవంత్ అనేది నాకు తెలిసి అన్ని చోట్ల అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఒక రేవంత్ ఉంటే తీసుకోవచ్చు, లేదనుకుంటే సౌభాగ్య కూడా తీసుకోవచ్చు. ఇవి రెండు కూడా మీకు తక్కువ రోజుల పంట కాలం కలిగినటువంటి పత్తి విత్తనాలు కాబట్టి రైతులకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దానితో పాటు ఈ గులాబీ రంగు పురుగును కూడా తట్టుకునే శక్తి విత్తనాలకు ఉంటుంది. దానితో పాటు కూడా మనకు రసం పీల్చే పురుగును కూడా తట్టుకునే శక్తి అయితే వీటికి ఉంటుంది. ఎందుకంటే మనకు సకాలంలో పంట చేతికి వస్తుంది. కాబట్టి మనకి ఎప్పుడైనా కానీ చూడండి, ఈ ఫ్లవరింగ్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకు ఈ పిందె స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనకు ఎక్కువగా ఈ గులాబీ రంగు పురుగు అనేది రోజు రోజుకు ఆశించే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మనకు చూస్తే ఈ లాంగ్ డ్యూరేషన్ పోల్చినప్పుడు ఈ షార్ట్ డ్యూరేషన్ కాబట్టి మనకు త్వరగా క్రాప్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి గులాబీ రంగు పురుగు అనేది ఎక్కువ మొత్తంలో ఆశించకుండా అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఎవరైతే రైతులు మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారో ఈ షార్ట్ డ్యూరేషన్ లో మనకు బిగ్ బౌల్ పెట్టుకునే రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇక మరొకటి కనుక చూసినట్లయితే మనకు క్రిస్టల్ కంపెనీలో 369 అండి. ఇది మనకు క్రిస్టల్ కంపెనీలో ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు గత సంవత్సరంలో చాలా వరకు రైతులకు 20 క్వింటాల పైన దిగుబడి ఇచ్చిన రైతులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఒక మంచి విత్తనం చెప్పుకోవచ్చు. ఇది మనం కనుక చూసినట్లయితే ఇది కూడా మనకు తక్కువ రోజుల పంట కాలం కలిగిన విత్తనంగా చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు 140 రోజుల పంట కాలంగా చెప్పుకోవచ్చు అండి. ఈ దిగుబడి పరంగా రైతుకు అనుకూలంగా ఉంటుంది. గులాబీ రంగు పురుగు కూడా మనం తట్టుకునే శక్తి ఈ విత్తనకి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరు రైతులు ఈ విత్తనాన్ని గత సంవత్సరంలో వేసుకుంటే ఎంత దిగుబడి వచ్చింది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి దానితో పాటు కూడా మనం ఈ ఉన్నటువంటి విత్తనాలతో పాటు కూడా మరొకటి ఏదైతే ఉన్నటువంటి ఈ
దీని పేరు రాశి కంపెనీలో షిఫ్ట్ అండి. షిఫ్ట్ కనుక చూస్తే కొంతమంది రైతులు ఇది వెయిట్లెస్, బరువు అనేది తక్కువగా ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. కొంతమంది అనుకున్నంత దిగుబడి వస్తలేని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే మరి ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మన భూమిలో ఉన్నటువంటి బలాన్ని బట్టే మనకు దిగుబడి పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ భూమిలో ఉన్నటువంటి బలంతో పాటు కూడా మనం కొంత వ్యవసాయంలో కూడా మనం మార్పులు చేర్పులు చేసుకోవాలి. సకాలంలో పురుగు మందు వాడడం కానీ, లేకపోతే మొక్క వాడే మల్టీ మైక్రో న్యూట్రియన్స్ కావచ్చు, ఎంపీకి అంటే మనకు ప్రథమ ద్వితీయ పోషకాలు కూడా సకాలంలో మొక్కకి ఇచ్చినట్లయితే మంచిగా ఆరోగ్యంగా మొక్క ఉంటేనే మనకు అనుకుంటే దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరి అందరికి వస్తుందంటే కొంతమందికే వస్తుంది, ఎందుకంటే మనకు రైతు చేసే వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి షిఫ్ట్ కూడా ఒక మంచి వెరైటీ, వెయిట్ కూడా మంచిగానే వస్తుంది. కాబట్టి మీరు కొద్దిగా బలానికి సంబంధించిన మందులు వాడుకుంటే రైతుకు అనుకున్నత దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ షిఫ్ట్ కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా రైతులకైతే అనుకూలంగా ఉంటున్నాయి. కాబట్టి ఈ విత్తనాలు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి వీటిని డబ్బపత్తి పెట్టుకోవాలా, సాలుపత్తి పెట్టుకోవాలనే డౌట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీకు రాశి కంపెనీలో ఉన్నటువంటి షిఫ్ట్ అనేది ఎకరానికి వచ్చేసి ఒక 3 నుంచి 4 ప్యాకెట్లు పెట్టుకునే ప్యాటర్న్ చేయండి. ఇది మీకు సాలుపత్తిగా పెట్టుకుంటే రైతుకు మంచి దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు మనకు క్రిస్టల్ కంపెనీలో ఉన్నటువంటి CCH 369 కూడా మీకు ఈ ఉన్నటువంటి పత్తి విత్తనాన్ని మీరు సాలుపత్తి కంటే ఒక 3 ప్యాకెట్లు పెట్టుకుంటే రైతుకు మరింత దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కొంతమంది రైతులు దీన్ని డబ్బపత్తి కూడా పెట్టుకుంటా ఉంటారు. డబ్బపత్తి పెట్టుకుంటే పర్లేదు, కానీ ఇంకా కొద్దిగా దిగుబడి పెరగాలంటే ఈ సాలుపత్తి పెట్టుకుంటే 369 అనేది మంచిగా దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇక రేవంత్ కూడా చూసినట్లయితే మీకు ఇది కూడా మీకు డబ్బపత్తి పెట్టుకున్నా పర్లేదు, లేదనుకుంటే సాలుపత్తి పెట్టుకున్నా పర్లేదు. ఈ సాలుపత్తి డబ్బపత్తికి తేడా ఏంటంటే మనకు కొద్దిగా సాలుపత్తితో పోల్చినప్పుడు మనకు పత్తి మొక్కలు అనేది ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి రైతుకు మరింత దిగుబడి పెంచుకునే అవకాశం అయితే ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువ మొత్తంలో ఎవరైతే మొక్కజొన్న పంట సాగు చేస్తున్నారో సాలుపత్తి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇది పెద్దకాయ సైజు కాబట్టి మీకు ఏం ఇబ్బంది లేదండి. మీరు డబ్బపత్తి కంటే సాలుపత్తి పెట్టుకుంటే రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే రైతులు ఈ సంవత్సరంలో పత్తి పంట సకాలంలో అనుకున్న దిగుబడి సాధించుకొని మళ్ళీ మీరు మొక్కజొన్న పంట నాటుకోవాలంటే మాత్రం ఈ ఉన్నటువంటి 5 రకాల పత్తి విత్తనాలు పెట్టుకుంటే, పత్తి విత్తనాలు పెట్టుకుంటే మీకు మంచి దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే మనకు మార్కెట్లో చాలా వరకు ఈ చిన్న కాయలు అంటాం మనం. ఈ చిన్న కాయలు అంటే మనకు ఉదాహరణకు మీకు వేద సీడ్స్ వారి ప్లాటినం, వానపంలో సీడ్స్ వారి విశ్వ, కొన్ని చిన్న పత్తి విత్తనాలు ఉంటాయి. కాబట్టి వాటిని పెట్టుకుంటే మీకు ఏరేటప్పుడు కూలి వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మంచి విత్తనాలే, ఇది కూడా సాలుపత్తి పెట్టుకోవాలి. కానీ మీకు బిగ్ బౌల్లో మంచిగా త్వరగా క్రాప్ రావాలంటే మాత్రం ఈ 5 రకాల పత్తి విత్తనాలు పెట్టుకుంటే రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన పత్తి విత్తనాలు గత సంవత్సరంలో ఎవరైనా రైతులు పెట్టి ఉంటే దిగుబడి ఎంత వచ్చింది అనేది ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇతర రైతులకు కూడా ఉపయోగపడుతుంది. ఎవరైతే రైతులకు మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి, రిప్లై ఇస్తాను. చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.